క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దానికి నడిపించుమా అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు సహోదరులు తగరం సురేష్ అండ్ సతీమణి, వారి కుటుంబం. వీరు ఆచార్య మాసరమణ గారు స్థాపించిన న్యూ లైఫ్ కమ్యూనిటీ సంఘం విజయనగర కాలనీలో సభ్యులుగా ఉంటూ కొన్ని సంవత్సరాలుగా అక్కడ దేవుని ఆరాధిస్తున్నారు. ఈ యొక్క స్పాన్సర్షిప్ ద్వారా అనేకులు ఈ సందేశాన్ని వినుటకు అవకాశం దేవుడు అనుగ్రహిస్తాడు. దాన్ని బట్టి దేవుడు ఈ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఈరోజు మన ధ్యానాంశం క్రిస్మస్లో మరియ పాత్ర. క్రిస్మస్లో మరియ పాత్ర, ద రోల్ ఆఫ్ మేరీ ఇన్ క్రిస్మస్. క్రిస్మస్ ఉదంతంలో మరియ కీలకమైన పాత్ర పోషించారు. ప్రభువు తల్లిగా ఆమె పొందిన భాగ్యం వర్ణనాతీతం. అయితే దేవుని వాక్యంలో ఉండే కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం ధ్యానించి మనం కూడా అటువంటి మనసు కలిగి ఆమె కనుపరిచిన సుగుణాలు మనం కూడా అలవర్చుకొని ఈ లోకంలో క్రీస్తు బిడ్డలుగా భక్తులుగా జీవిద్దాం. దావీదు వంశస్థుడైన యేసోపు అనే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు గబ్రియేలు దూత దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఈ యొక్క వివరాలు లూకా సువార్త 1వ అధ్యాయం 27 నుండి 35 వరకు వ్రాయబడ్డాయి. దావీదు వంశస్థుడైన యేసోపు అనే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు గబ్రియేలు అనే దేవదూత దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. యు ఆర్ హైలీ ఫేవర్డ్. ఆమె మరియా ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు మరి అన్నది ఒక చిన్న ప్రశ్న వేసుకుంది, ఒక చిన్ని స్పష్టత కోరుకుంది. ఎలాగా? ఇది ఎలా సాధ్యము? నేను పురుషుని ఎరగని దానని అన్నప్పుడు ఆ దేవదూత ఇలా చెప్తున్నాడు. 35వ వచనం, పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంచేత ఈ యొక్క స్పష్టతగా చెప్పిన సమాధానానికి మరియా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మానవాళి కొరకు ఒక గొప్ప రక్షణ ప్రణాళికను సంకల్పించి
ఆ ప్రణాళికను యుక్తకాలమందు తన ఏర్పరచుకున్న భక్తుల ద్వారా ఆయన దాన్ని నెరవేర్పుకు ఆయన పూనుకున్నాడు. ఆ రక్షణ ప్రణాళికలో కొన్ని వివరాలు మనం తెలుసుకోవాలి. ఏంటి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక? మొదటగా ఈ రక్షణ ప్రణాళిక యొక్క ఉత్పత్తి ఎక్కడ జరిగిందంటే ఆ ఏదెను తోటలో ప్రభువు ఆ యొక్క సర్పాన్ని శపించినప్పుడు ఆ శాపంలోనే ఉంది ఈ యొక్క రక్షణ ప్రణాళిక యొక్క ఉత్పత్తి. ఆయన ఏమన్నారు? రక్షకుడు ఒక స్త్రీ సంతానముగానే రావాల, స్త్రీ పురుషుల సంతానముగా కాదు, స్త్రీ సంతానముగా రావాల. ప్రభువు చెప్పాడు ఆదికాండం 3:15లో, నీకును స్త్రీకిని, అంటే సాతాను, సర్పం రూపంలో ఉన్న సాతానికి, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువనెను. అంటే నీ సంతానమునకును ఆమె సంతానమునకు, అంటే స్త్రీ సంతానమునకు, స్త్రీ పురుషుల సంతానము కాదు. స్త్రీ పురుషుల సంతానము పాప స్వభావంతో పుడుతున్న సంతానం అది. అంచేత దేవుని ప్రణాళికలో మొదటి ఆలోచన ఏమిటంటే ఆయన రక్షకుడు ఒక కన్యకు మరియకు పుట్టాలని. కన్య మరియకు పుట్టడం అంటే అది ఎలా సాధ్యం అంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ స్త్రీ గర్భవతి అవుతుందని. అది ఎంతో ఉన్నతమైన అద్భుతమైన ఆలోచన, దేవుని యొక్క ఆలోచన. దాని తర్వాత చాలా ప్రవచనాలు వచ్చాయి దేవుని గ్రంథంలో. యెషయా 7:14లో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. చూడండి ఎంత చక్కగా దేవుని యొక్క ఏర్పాటు. యుక్తకాలం అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు, ప్రవచనాలు ఏర్పాటు చేశాడు. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించాడు యెషయా 7:14 ప్రకారంగా. అయితే ఆ కన్యక ఎవరు? దేవుని ప్రణాళికలో ఆ కన్యక దావీదు వంశస్థురాలై ఉండాలి. తనకి కాబోయే భర్త కూడా దావీదు వంశస్థుడై ఉండాలి. యోసేపు దావీదు కుమారుడైన సొలొమోను లైన్లో వచ్చాడు. అయితే మరియా కూడా దావీదు కుమారుడైన నాతాను వంశంలో వచ్చాడు. ఇద్దరు కూడా దావీదు వంశస్థులే. ఎంత చక్కని ఏర్పాటు దేవుడు చూడండి. ఆ కాలాల్లో ఉన్న అనేక రకమైన కుటుంబాలను ఆయన కాపాడుతూ వచ్చి నజరేతులో ఉన్న ఈ యొక్క యవనస్తులను మరియను యోసేపును ఆయన భద్రపరిచి యుక్తకాలం మందు వారి ద్వారా ఈ యొక్క ప్రణాళికను నెరవేర్చాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆమె దావీదు వంశస్థురాలై ఉండాలి. ఆమె దావీదు వంశస్థురాలని పురుషునితో ప్రదానం చేయబడి ఉండాలి. ఇంకొక వివరణ ఏంటంటే వారి వివాహము కాకమునుపు ఆ కన్యక పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భవతి అవ్వాలి. ఇంకొక అడ్డంకు మనం చూస్తాం. వీరు నజరేతులో ఉన్నారు కదా, యోసేపు మరియా. అయితే మీకా ప్రవక్త ప్రకారంగా 5:2 ప్రకారంగా గర్భవతి అయిన ఆ స్త్రీ కానుపు బెత్లెహేములో జరగాలి. బెత్లెహేములో జరగాలి. అది దావీదు పట్టణం. అయితే వీరు నజరేతులో ఉన్నారు. నజరేత్కి బెత్లెహేముకి సుమారు 70 మైళ్ళు. అది ఎలా సాధ్యం? అక్కడ మీకా ప్రవక్త 5:2 ప్రకారంగా బెత్లెహేము ఎఫ్రతా
నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంచేత ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క ఏర్పాటు అది ఎంత సృజనాత్మకమైందంటే, ఆదాము అవ్వలు చేసిన ఆ యొక్క అవిధేయత వలన వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేవుడు ఒక రక్షణ ప్రణాళిక ద్వారా ఆయన వాటిని నివృత్తి చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! అయితే ఈ సమయంలో మనం ఇటువంటి రక్షణ ప్రణాళిక నెరవేర్పులో ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు, ఆమె ఏ విధంగా వాటిని అధిగమించిందో కూడా మనం చూస్తే, మన జీవితంలో కూడా మనకి ఎదుర్కొనే సవాళ్ళు అదే రీతిలో మనం కూడా ఎదుర్కొని అధిరోహించి అధిగమించడానికి మనం ప్రయాసపడాలి. మరియకుండే సుగుణాల్లో మొదటిది, ఆమె ప్రవచనాల నెరవేర్పు పట్ల ప్రగాఢ నమ్మిక కలిగిన స్త్రీ. ప్రవచనాల నెరవేర్పు పట్ల ప్రగాఢ నమ్మిక, డీప్ ఫెయిత్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వేరియస్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవదూత దేవుని యొక్క సమాచారాన్ని అందించి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రవచనాల యొక్క లేఖనాలను పునశ్చరణ చేసుకోవడానికి ఆమె ప్రారంభించి ఉండొచ్చు. ఏటి దేవదూత చెప్పిన ఇన్ని విషయాలు నా గురించి చెప్పింది, ఏటి ప్రవచనాల్లో ఉండే వివరాలు ఏమిటని బహుశా ఆమె పట్టించి ఉండొచ్చు పునశ్చరణ కొరకు. ఆ క్రమంలో యెషయా 7:14 చదివి ఉండొచ్చు. అక్కడ ఒక కన్యక గర్భవతి అయ్యి కుమారుని కన్యను అనే వాక్యం ఉంది, ప్రవచనం ఉంది. ఆ కన్యక పేరు లేదు. అయితే పుట్టబోవు శిశువు కుమారుని యొక్క పేరు ఇవ్వబడింది ఇమ్మానుయేలు అని గ్రహించింది. ఆ కన్యక ఎవరు కాదు, నేనే అని బహుశా ఎంతో సంతోషించి ఉండదు. దేవదూతే వచ్చి చెప్పాడు కదా, యెషయా 7:14 ఉంది కదా, నా గురించి చెప్తున్నట్టుగా గ్రహించి ఆమె ఆ ప్రవచనాన్ని నమ్మింది. ఆ విధంగా ఆమె సిద్ధపడ్డది. తర్వాత మీకా గ్రంథం 5:2లోకి వచ్చేటప్పటికి రక్షకుడు బెత్లెహేములో పుట్టాలని ఉంది అక్కడ. ఇది ఎలా సాధ్యము అని బహుశా కొంచెం సందేహం రావచ్చేమో, కానీ దేవుడు అది కూడా నెరవేరుస్తాడని, ప్రతి పరిస్థితిని అనుకూలపరుస్తాడని ఆ మాత్రం సందేహించలేదు. షీ నెవర్ డౌటెడ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ ఆఫ్ మైకా 5:10. అంచేతే దేవుడు యుక్తకాలమందు ప్రజాసంఖ్య వ్రాయవలనని ఒక ఉత్తర్వు జారీ చేశాడు. ప్రజాసంఖ్య రాయవలనని ఆ యొక్క ఆదేశం ప్రకారంగా ప్రతి వారు తమ తమ పట్టణములకు వెళ్ళి వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవాలని ఆ యొక్క ఆదేశంలో ఉంది. దాని ప్రకారంగా నజరేతులో ఉన్న యోసేపు మరియా వివాహం కోసం నిరీక్షిస్తున్న ఈ యవ్వనస్తులు గర్భంతో ఉన్న మరియతో కలిసి యోసేపు మరి బెత్లెహేమ్ బయలుదేరి వెళ్ళవలసి ఉంది. అంతా దేవుడు ఎంత చక్కగా అనుకూలపరిచాడంటే, ఎక్కడ నజరేతు ఎక్కడ బెత్లెహేము. బట్ నజరేతులో వీరు దావీదు వంశంలో ఉన్న యవ్వనస్తులు, దేవుడు వారిని ఎంపిక చేసుకున్నాడు.
అయితే వారు అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏముంది? వాట్ ఈస్ ద రీజన్? వారికి అక్కడ ఏం బంధువులు ఎవరు లేరు. ఎప్పుడో పురాతనమైన కాలంలో వారి పితరులు జీవించారు అక్కడ. అయినప్పటికీ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి అగస్టస్ సీజర్, ఆగస్ట్ సీజరు ఒక ఆదేశాన్ని ఇచ్చాడు, ఒక ఉత్తర్వు ఇచ్చాడు. ప్రజాసంఖ్య వ్రాయాలి, దానికి అందరూ కూడా తమ తమ పట్టణాలకు రావాలని. ఆ విధంగా మరి వారు బయలుదేరి వెళ్ళవలసి వచ్చింది. చూడండి, మరియకు ఉండే ఆ యొక్క నమ్మకం, ప్రవచనాల నెరవేర్పు మీద నమ్మకం, ఆమె ఎంతో గాఢంగా ప్రగాఢ నమ్మకం కనపరిచింది. అదేవిధంగా ప్రియమైన స్నేహితులారా, దీనికి కారణం మనం ఎక్కడ కనపట్టగలం అంటే, ఆమె ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ మరియను చూచి, నా ప్రభువు తల్లి మా ఇంటికి రావడం ఎంతో సంతోషమని ప్రకటించి, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిదానవు అని ఆమెను పొగిడింది స్త్రీలలో. అప్పుడు మరియా కూడా ఒక పాట పాడింది ఎలిజబెత్ ఇంట్లో. ఆ పాటను ఏమంటారంటే ఇంగ్లీష్లో మ్యాగ్నిఫికట్. అది లూకాసు వార్త 1వ అధ్యాయం 46 నుండి 55 వరకు ఆ వచనాల్లో బ్రహ్మాండమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన మాటలు మనం చూడగలం. అంటే దాన్ని బట్టి ఏమవుతుందంటే, ఏం తెలుస్తుందంటే, మరియా దేవుని యొక్క లేఖనాల్లో మంచి పట్టుదల కలిగిన, పట్టు ఉన్న స్త్రీకి భక్తిపరులుగా మనం గ్రహించగలం. ఆమె అంటుంది, లూకాసు వార్త 1వ అధ్యాయం 49, అన్ని తరముల వారును నన్ను ధన్యురాలేనందురు. ఆ యొక్క పాటలో ఎన్నో విషయాలు ఆమె తెలియజేసింది. అంటే వాక్యం పట్ల ఆమెకి లేఖనాల్లో ఉండే జ్ఞానం చాలా లోతుగా ఉన్నట్టుగా మనం గ్రహించగలం. అంచేత ఎప్పుడైతే దేవదూతకి, ఇదిగో నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నదో, ఆమె ఆ మాట అందంటే ఎంతో ధైర్యం, సాహసం తెగించింది. ఎంచేతంటే వివాహం కోసం కనిపెడుతున్న స్త్రీ వివాహం కాకముందు ప్రసూతి ఎలాగ సాధ్యమే కాదు, ఎలాగ ఎదుర్కోవడం, అటు ధర్మశాస్త్రాన్ని, ఇటు సమాజాన్ని, ఇటు బంధువుల యొక్క అపనిందనలని ఎలాగ ఎదుర్కోవడం. అయితే వాటిని ఊరిని లెక్క చేయలేదు ఆవిడ మరియా. సమాజంలో ఆమెకి ఎంతో విమర్శలు వస్తాయి. అంతేకాదు శిక్ష కూడా పడుతుంది, బహిష్కరణ కూడా జరగవచ్చు. ఇరుగు పొరుగు వారు అనేకమైన కామెంట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆమె ధైర్యంగా దేవదూతతో చెప్పాడు, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నది. ఆ మాట అన్నప్పుడు ఆమె ఎవరిని సంప్రదించలేదు. తన కాబోయే భర్తను కానీ, తన తల్లిదండ్రులను కానీ, తన బంధువులను కానీ ఎవరితోనూ సంప్రదించలేదు. ఎంత ధైర్యం, ఎంత సాహసం చేసింది. దేవుని కార్యాల పట్ల అట్టి భారం కలిగి ధైర్యంతో, సాహసంతో మనం ముందుకు వెళ్ళాలని ఈ యొక్క మరియా ఒక ఆదర్శవంతమైన సాక్షిగా మనం చూడగలం. ఆదర్శవంతమైన
దేవుని భక్తురాలు. కమ్ వాట్ మే, ఐఎమ్ ప్రిపేర్డ్ టు డూ వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ మీ టు డూ అనే ధీమా మనం కలిగి ఉండాలి ప్రియమైన స్నేహితులారు. ఒక యవ్వన స్త్రీ, ప్రదానం చేయబడిన స్త్రీ, వివాహం కోసం కనపడుతున్న స్త్రీ అయితే పెండ్లి ముందు ప్రసూతి ఎదుర్కొంది. భర్త ఏమంటాడో, బంధువులు ఏమంటారో, సమాజం ఏమంటుందో అని లెక్క చేయకుండా ఆమె దేవుని యొక్క ప్రవచనం ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆమె ముందుకు సాగింది. మొదటిది ప్రవచనాల నెరవేర్పు పట్ల ప్రగాఢ నమ్మిక ఉంది. రెండవది ధైర్య సాహసాలు ప్రదర్శించింది. ప్రదానము చేయబడి పెండ్లికి నిరీక్షిస్తున్న మరియకు దేవదూత సందేశం సహజంగా కలవరం కలిగించింది. ఇది ఎలా సాధ్యము, నేను పురుషుని ఎరగిన దానని చిట్టి ప్రశ్న వేసింది. దేవదూత స్పష్టపరిచిన పిదప ఆమె, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నేను లూకా సువార్త 1:38 1:38 వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఎవరిని సంప్రదించలేదు ఆవిడ. ఆ పర్యవసానాలు కూడా ఆలోచించలేదు. తను తెలుసు ఎంతో వ్యతిరేకత ఉంటుందని. అంతేకాదు, కన్యక గర్భవతి అవడం అంత ముందు జరగలేదు, తర్వాత జరగలేదు. ఈ లోకంలో మరీ ఒక్కతే పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భవతి అవడం. అంతకుముందు లేరు, తర్వాత కూడా లేరు. తర్వాత వృద్ధులు కూడా గర్భం ధరించారు, కానీ వారు సహజంగానే వచ్చాను గర్భం ధరించాడు. దేవుని కృప చూపించాడు సారాకి, ఎలిజబెత్కి. అయితే పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భం ధరించిన ఏకైక స్త్రీ మరే, ఎంత ధన్యురాలు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మొదటిది ప్రవచనాల నెరవేర్పు పట్ల ప్రగాఢ నమ్మిక. రెండవది ధైర్య సాహసాలు ప్రదర్శించింది దేవుని పరిచర్యలో. మూడవది ఆమె కనపరిచిన పరోపకార బుద్ధి. దూత చెప్పాడు, అమ్మ, మీ యొక్క బంధువురాలు ఎలిజబెత్ వృద్ధాప్యంలో గర్భవతి అయ్యి ఇప్పుడు 6వ నెల అని సమాచారం ఇచ్చింది మరియకు. ఆ సమాచారాన్ని విన్న తర్వాత చాలా సంతోషించింది. గర్భవతి అయింది వృద్ధాప్యంలో అని. వెంటనే ఆమె ఆ ఎలిజబెత్ ఇంటికి బయలుదేరింది. వారు యోధా ప్రాంతంలో ఉంటారు, వారు చాలా దూరం అయినప్పటికీ వెళ్ళి అక్కడ 3 నెలలు ఆ గృహంలో ఉంది. అంటే బంధువురాలు వృద్ధాప్యంలో గర్భం ధరించిందని ఆమెకు 3 నెలలు సేవలు చేసింది ఈ మరియా. ఇంకొకటి, ఆ జకరయ్య గారు మాట పోయింది, దేవదూత మొత్తాడు, అతను సందేహించాడని. అంచేత వారు మంచి ఇబ్బందిలో ఉన్నారు ఆ కుటుంబం, ఎలిజబెత్ కుటుంబం. అటు వృద్ధాప్యంలో గర్భం ధరించింది, భర్త మాట కోల్పోయాడు. అంచేత ఈవిడ ఆ 3 నెలలు ఆ గృహంలో ఉండి పరోపకార బుద్ధి ప్రదర్శించింది. ఎంత మంచి మనసు మర్యాది. అంతేకాదు, కానా వివాహంలో వీళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతే ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే మరియా అది గ్రహించి ప్రభువుకి చెప్పింది. ప్రభు ఏదో చేయగలడని ప్రభువు చెప్పింది, వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయిందని. ప్రభు స్పందించాడు, పాజిటివ్గా స్పందించి ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము విశ్వాస జీవితంలో, నిరీక్షణ జీవితంలో, రక్షణ జీవితంలో
మనము ఈ యొక్క మరియ చూపించిన సుగుణాలు, వాక్యం పట్ల నమ్మకం, విశ్వాసం, అంతేకాకుండా ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. పేతురు, యోహానులు సువార్త ప్రకటించకూడదని మతాధికారులు బెదిరించినప్పుడు వారు ఏమన్నారంటే, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేము. వాట్ ఎవర్ మే బి ద యాక్షన్స్ యూ మే బి టేకింగ్ ఆన్ ఎగనెస్ట్ us, బట్ వీ విల్ నాట్ స్టాప్ డిక్లేరింగ్ అండ్ విట్నెసింగ్ ఫర్ జీసస్. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మరియా తాను ప్రదర్శించిన విధేయతను బట్టి ఆమె పొందిన ఆశీర్వాదాలు ఏమిటంటే 3 చెప్తాను. ఆమె పొందిన ఆశీర్వాదాలు. ఎలిజబెత్ ఆమెను స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని పొగిడింది, కొనియాడింది, ప్రశంసించింది. రెండోది, తన పాటలో తనే ఇప్పటి నుండి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఏకైక స్త్రీ, కన్యకగా గర్భవతి అయిన ఏకైక స్త్రీ, పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భవతి అయిన ఏకైక స్త్రీ మరియ, ధన్యురాలు, ప్రభువు తల్లి. అంతేకాదు, ప్రభువు పుట్టిన తర్వాత మరియకు 4 కుమారులు పుట్టారు, 3 కుమార్తెలు పుట్టారు. ఆ 4 కుమారులో 2 యాకోబు, యూదా వారు రాసిన పత్రికలు నూతన నిబంధనలో చేర్చబడ్డాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రేమ స్నేహితులారా. అంచేత విధేయత వలన ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు మనం పొందుతాం దేవుని దగ్గర నుండి. ఆ విధంగా మరియ ఈ యొక్క క్రిస్మస్లో ఒక కీలకమైన పాత్ర పోషించి ప్రభువుకి తల్లిగా ఉండుటకు అంగీకరించి అన్ని సేవలు చేసింది, అన్ని పరిచర్యలు చేసింది, తాను సమర్పించుకుంది, దేవునికి మహిమకరంగా జీవించింది. యేసుక్రీస్తు జన్మను చూచింది, యేసుక్రీస్తు మరణాన్ని చూచిన ఏకైక విశ్వాసి మరియ. అట్టి మనస్సు మనం కూడా కలిగి ఈ లోకంలో ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, క్రిస్మస్లో మరియ యొక్క పాత్ర గురించి మేము కొన్ని సత్యాలు మేము గ్రహించాం. దేవా, మీకు స్తోత్రం తండ్రి. మీ నడిపింపుకి వందనాలు. ఆమె కనుపరిచిన ప్రవచనాల పట్ల నమ్మక, అంతేకాకుండా తండ్రి ధైర్య సాహసాలు, పరోపకార బుద్ధి, ఇవన్నీ కూడా వాక్యం ప్రకటిస్తుందేవా, బోధిస్తుంది, హెచ్చరిస్తుంది. మేము కూడా తండ్రి అనుదిన జీవితంలో వీటిని మేము పాటించినట్లు మాకు సహాయం చేయమని, వ్యక్తమైన వాక్యాన్ని దీవించండి, వింటున్నవారిని ఆశీర్వదించమని, కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించండి, కెమెరామెన్ రాజుని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.